అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిలో పనులు వాయు వేగంతో జరుగుతున్నాయని, మే నెలాఖరుకు 90% ప్రభుత్వ భవనాలు సిద్దమవుతాయని స్పష్టం చేశారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని, ఇప్పుడు రాజధాని ఖర్చులపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ పిచ్చి ప్రతిపాదన అంటున్న మంత్రి నారాయణతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. అమరావతికి కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ చట్టబద్ధత కల్పించడం, ఆ తర్వాత రాష్ట్రపతి రాజముద్ర వేయడంతో పాటు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మ్యావిగన్ అంటూ కూడా వైసీపీ అధినేత జగన్ మళ్ళా కొత్త ప్రతిపాదన తీసుకురావటం ఒక గందరగోళ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కాదని స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలకి ఇస్తున్నారు అని చెప్పి భారీ కుంభకోణం జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా క్లారిఫై చేయడంతో పాటు రాజధాని వ్యవహారాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కాదు, నంబర్ 1. ఇది 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు అవుతుంది. ఇది రాష్ట్రం మీద అప్పులు ఊబిలోకి ఇంకా రాష్ట్రాన్ని నెట్టేస్తుంది. ఒక్కొక్క పర్ హెడ్ 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అని ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. అంటే రాజధాని యాక్చువల్గా డిసైడ్ చేసేటప్పుడే 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకోండి, దాంట్లో కొంత ల్యాండ్ని పక్కన ఉండేటట్టుగా చేసుకోండి, దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఫ్యూచర్లో దాని వాల్యూ పెరుగుతుంది, ఏదైతే మీరు బ్యాంక్స్ ద్వారా వాటి ద్వారా లోన్స్ తీసుకుంటారో అది రీపే చేసేట్టుగా చేసే విధంగా చేయమంటే దాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసాం. 5,000 ఎకరాలు యాక్చువల్గా పక్కన పెట్టాం. ఈ 5,000 కూడా డెవలప్డ్ ల్యాండ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్, ఆల్రెడీ రోడ్లు, డ్రైన్స్ అన్నీ అయిపోగా, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోగా డెవలప్డ్ ల్యాండ్ పెట్టాం. దాన్ని కూడా ఏంటంటే ఏదైతే ఈరోజు బ్యాంక్స్ ద్వారా వాటి ద్వారా లోన్స్ తీసుకుంటున్నామో రాబోయే 4-5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంతో పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాంతో తీసేది చాలా చక్కగా ప్లాన్ చేసాం, ఎక్కడ కూడా డివియేషన్ లేదు. అయితే ఏదైతే పార్లమెంట్లో చట్టం చేశారో అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తెచ్చారు. ఎప్పుడు కూడా ఒక పార్టీ అధినేత పార్లమెంట్లో డిస్కస్ చేస్తుంటే వాళ్ళ పార్టీ నాయకులకు ఆయన స్ట్రాటజీ చెప్పాలా. అది వదిలేసి అదే టైంలో కొన్ని టీవీలు సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మావిగన్ మళ్ళా తీసుకొచ్చాడు. 2014-19లో అదే పార్టీ అధినేత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయెత్తాడు. ఏమని 30,000 ఎకరాలు కావాలి, గుంటూరు కృష్ణా మధ్య, విజయవాడ మధ్య కావాలి, ఆయన ఎత్తిన చేతులు. మళ్ళా పార్టీ 2019లో ప్రభుత్వం మారంగానే వెంటనే 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడి ప్రజలను గందరగోళం చేసి రైతులను ఇబ్బంది పెట్టి కోర్టులు, కేసులు, ఇంకా నానా బీభత్సం చేసి అరాచకం చేశాడు. అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్కి ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు పాలసీగా ప్రభుత్వం రాగానే క్యాపిటల్ సిటీ టేకప్ చేస్తా అన్నారు. చెప్పిన ప్రకారం టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈయన మావిగన్ అసలు ఏందో, అసలు చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారు. స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలకి ఇస్తున్నారు. అదే హైదరాబాద్లోనూ ఇంకో చోట అయితే స్క్వేర్ ఫీట్ చాలా తక్కువకు వస్తుంది. ఎందుకు స్క్వేర్ ఫీట్ ఎక్కువకి ఇచ్చి దీంట్లో పెద్ద కుంభకోణం జరుగుతుంది అని చెబుతున్నాడు. మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. ఈ 14,000 రూపాయలు ఎందుకు ఇలా చెప్తున్నారు? మీరేమి దాన్ని క్లారిఫై చేస్తారు? నేను యాక్చువల్గా హైదరాబాద్ సెక్రటరియట్ కట్టిన తెప్పించానండి, అదేవిధంగా ఢిల్లీది కూడా తెప్పించాను. హైదరాబాద్లో ఫస్ట్ వాళ్ళు 7 లక్షల చదరపు అడుగులకి టెండర్ పిలిచారు ఎక్స్ అమౌంట్కి. ఆ తర్వాత 10 లక్షలు కట్టారు. దానికి టెండర్ లేదు, డీవియేషన్లు చేశారు. అది మొత్తం తీసుకుంటే 11,000 రూపాయలు చదరపు అడుగు హైదరాబాద్ అయింది. ఢిల్లీ తీసుకుంటే 15,000 అయింది. సో ఎవరైతే డేటా చెప్తున్నారో నాయకులు ఇన్ని స్టడీ చేసి చేయండి. నారాయణ గారు, ఫైనల్గా చెప్పండి, రాజధాని ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? నంబర్ 1. నంబర్ 2, ఎన్ని వేల కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయబోతున్నారు? 2029 వరకు మీకు ఇచ్చిన టైం మ్యాండేట్, మీకు ఇచ్చిన మ్యాండేట్, ఆ మ్యాండేట్ లోపు ఏమేమి స్ట్రక్చర్స్ పూర్తవుతున్నాయి, ఎన్ని వేల కోట్లతో పూర్తవుతున్నాయి? రాష్ట్ర ప్రజలకి మీరు ఎప్పటికీ రాజధానిని మేము ఫస్ట్ ఫేజ్ చూపిస్తామని చెప్తారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ లేదా అధికార భవనాలు టేకప్ చేసామో అందులో ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు ఈ నెల 15వ తేదీకి యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు.
మీరు అందరూ కూడా చూస్తుంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఆ ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అపార్ట్మెంట్లు అయితే ఈ నెలాఖరుకి అది కూడా అయిపోయింది, ఫైనల్ టచ్లో ఉంది. ఈ నెలాఖరు లోపల హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆఫీసర్లవి మరియు అవన్నీ కూడా మే నెలలో 90% హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదేవిధంగా మినిస్టర్లు, తర్వాత జడ్జెస్ బంగళాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగళాలు 50% మే మిడిల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా మే ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేసేట్టు ప్లాన్ చేసాం. ట్రంక్ రోడ్లు అయితే ఏదైతే ట్రంక్ రోడ్స్ ఉన్నాయో 2027 మేకి అయ్యేటట్టుగా, మిగతా అవన్నీ లేఅవుట్స్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా 2028 ఆగస్టుకి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎవరికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇది రాజధానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ప్రచారం నిజం కాదు అని మ్యావిగన్ అనేది ఒక పిచ్చి ప్రతిపాదన అని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు రాజధాని 2028 ఆగస్టుకి రాజధాని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందిస్తామని, ఎవరైనా సరే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు రాజధానికి వచ్చి చూస్తే నిజాలేంటో తెలుస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రామారావు, ABN ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.